అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల కేసు దర్యాప్తు సెల్ ఫోన్ల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడైన సురేష్ రాజ్ సెల్ ఫోన్ ఇప్పటి వరకు లభించలేదు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నోరు విప్పకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. గ్రామ సభకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఉద్దేశపూర్వకంగానే తమపై దాడి చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్ రాజ్ ఘటన జరిగిన వెంటనే పారిపోయాడు. తర్వాత కోర్టులో లొంగిపోయాడు. కలెక్టర్పై దాడి వ్యూహాత్మకమేనని పోలీసులు భావిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడికి బయటి వ్యక్తులు ప్రేరేపించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసం నిందితుల ఫోన్లను పరిశీలించడానికి సిద్ధమవుతున్నారు. బీదర్ వైపు వెళ్తున్న లారీలో తన ఫోన్ పడేశారని సురేష్ పోలీసులకు తెలియజేశారు. ఆయనతో ఎవరెవరితో సంభాషించారు అనే అంశాన్ని తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సురేష్తో ఎవరైనా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదే కేసులో మరో నిందితుడైన పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని పిన్ నెంబర్ను చెప్పేందుకు ఆయన నిరాకరించడంతో పోలీసులు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.